గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సుబ్బు. గుడ్ మార్నింగ్ సార్. మనం ఇంతమంది విష్ చేసినా వినిపించుకోకుండా వెళ్ళాడు, అతనికి మాత్రం పిలిచి మరి గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు చూడవే. అవునే, మన దగ్గర లేనిదేంటి వాళ్ళ దగ్గర ఉన్నదేంటి? మొన్న అనుకోకుండా షేక్ హ్యాండ్ ఇచ్చానో లేదో వెంటనే నా కళ్ళ ముందే వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుని మరీ వచ్చాడు. ఏంటోనే లైఫ్ బాయ్ సోప్తోనా? అంత కరెక్ట్ గా ఎలా చెప్పా? లైఫ్ బాయ్ లేదో బాయ్ ఉంటుంది కదా, అందుకని. 1 minute. హలో. ఆ రాణి, ఆ ఫైల్ తీసుకొని లోపలికి రా. అలాగే సార్. నేను ఎంఐ చేశాను కాబట్టి వీడి దగ్గర పిఏగా చేస్తున్నాను, లేకపోతే ఈ దరిద్రం నాకెందుకు? గుడ్ మార్నింగ్ సార్. ఆల్రెడీ చెప్పావు కదా. నీ మొహానికి వెటకారం కూడాను. ఈరోజు ప్రోగ్రామ్స్ ఏంటి? మార్నింగ్ 11 o'clockకి అసిస్టెంట్ మేనేజర్ జాయిన్ అవుతున్నారు సార్. 12:15కి అమూల్ ఇండియా మేనేజర్తో మీటింగ్ ఉంది సార్. 1:15కి హిమాలయ డ్రగ్స్ కంపెనీ ఎగ్జిక్యూటివ్తో గోల్కొండ హోటల్లో లంచ్ ఉంది సార్. 12:15కి కొండాపూర్లో ఒకరిని మీట్ అయ్యి 1:15కి గోల్కొండలో లంచా? కొండాపూర్ నుంచి గోల్కొండ వెళ్ళడానికి ట్రాఫిక్ లో 45 minutes పడుతుంది. ఇక అతనితో ఏం మాట్లాడేది? రోజులో 8 గంటలు ప్లాన్ చేసుకోవడమే చేత కావట్లేదు. రేపు పెళ్లి చేసుకుని పిల్లల్ని గానీ భవిష్యత్తులో వాళ్ళ మంచి చెడ్డలేని చూస్తారు. ఈ లిప్స్టిక్ పౌడరు పూసుకుంటూ మేకప్ కోసం వేస్ట్ చేసే టైంలో అరగంట నా ప్రోగ్రామ్ మీద పెడితే ఇలాంటి మిస్టేక్స్ జరగవు. సారీ సార్. చూడు, ఈ ఆడవాళ్ళ ఏడుపు అంటే నాకు అంబులెన్స్ అయినంత అలర్జీ. ముందా ఏడు పాపు. ఆ కొత్త అసిస్టెంట్ మేనేజర్ పేరేంటి? ఐశ్వర్య సార్. వాట్? తను ఆడపిల్ల? ఆంటీ అయ్యుండొచ్చేమో సార్. ఎవరు అపాయింట్ చేశారు? చైర్మన్ గారు సార్. ఓ డామ్ ఇట్. చిన్నానా, చిన్నానా, చిన్నానా. నువ్వు నన్ను పిలుస్తున్నావా కరుస్తున్నావా? కాదు, అరుస్తున్నాను. యాక్షన్ చాలా బాగుంది. మీ సెలక్షన్ ఏం బాగోలేదు. ఓ, మీ ఆంటీ గురించి మాట్లాడుతున్నావా? ఏం చేయమంటావురా? ఇప్పుడు ఏమనుకుని ఏం ప్రయోజనం? చూడండి, ట్రాక్ మార్చి మాట్లాడద్దు. ట్రాక్ సూట్ వేసుకునే మాట్లాడుతున్నా కదరా. అభి, ఏంట్రా అలా ఉన్నావు? నీకేం కాలేదు కదా? నేను బాగానే ఉన్నాను. మీ ఆయన చేసేదే బాగోలేదు. ఆహా, మళ్ళీ ఏం కనికర్యం చేశారు? ఉన్న అమ్మాయిలు సరిపోలేదని ఇంకో కొత్త అమ్మాయిని అపాయింట్ చేశాడు. నువ్వు డిస్మిస్ చేసి మరి పారేసాయి. నన్నేం చేయమంటావు? తమరు కాఫీ తాగండి. నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? ఆ అమ్మాయి గురించి నీకేం తెలుసు? ముద్రా యాడ్ ఏజెన్సీలో 25,000 రూపాయలకి చేస్తున్న అమ్మాయిని 30,000 ఇస్తానని చెప్పి ఒప్పించి మరీ తీసుకొచ్చి పెట్టుకున్నా. ఏంటి 30,000? 3,000 ఇస్తే కత్తిలా పనిచేసే కుర్రాళ్ళు 100 మంది దొరుకుతారు చిన్నమ్మా. కత్తిని కొడవల్ని పెట్టుకుంటానికి ఏమైనా కమ్యూనిస్ట్ ఆఫీసా? యాడ్ ఏజెన్సీ నాయనా. అలా అని ఆ అమ్మాయికి అంత జీతం ఏమిటో అవసరమా? అలాంటి వాళ్ళ వల్ల మన కంపెనీ పైకి వచ్చేది. ఓహో, అయితే మేమేం చేయట్లేదా? తీసుకొచ్చావు కదా బాబు, గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ కి. వెటకారం చాలు, ముందాన్ని తీసేయి. ఛాన్సే లేదు. మనది యాడ్ ఏజెన్సీ. మన యాడ్స్ అన్ని పౌడర్, స్నో, లిప్స్టిక్ కి సంబంధించినవి. వాటి గురించి జెంట్స్ కన్నా లేడీస్ కే ఎక్కువ తెలుస్తుంది. ఓహో, అయితే చీరల షాప్ లో మగవాళ్ళని ఎందుకు సేల్స్ మ్యాన్ గా పెట్టుకుంటున్నారు? ఈ డబ్బా లాజిక్లన్నీ నాతో మాట్లాడద్దు. మీరు మాట మార్చి దబాయించకండి. ముందు ఆ అమ్మాయిని ఉద్యోగం నుంచి తీసి పారేస్తారా లేదా? నేను ఒకసారి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చానంటే 10 years దాకా వాళ్ళు ఫిక్స్ అయినట్టే. హాయ్. హాయ్. చాలా బాగుంది. థ్యాంక్స్. ఐఎమ్ హాయ్. మీట్ అవర్ స్టాఫ్. హాయ్, ఐఎమ్ శ్వేత. హాయ్. హలో, ఐఎమ్ స్వప్న. హాయ్, దిస్ ఇస్ అను. హాయ్, నేను కొత్తగా అపాయింట్ అయిన అసిస్టెంట్ మేనేజర్ ని. అసిస్టెంట్ మేనేజర్ అంటే ఎవరో పెద్దవారు అయి ఉంటారు అనుకున్నాను. బట్ యు ఆర్ టూ యంగ్. థ్యాంక్ యూ. మీకు ఈ ఆఫీస్ గురించి పూర్తిగా తెలియదే? ఏ? ఎండి అభి గురించి పెద్ద హిస్టరీనే ఉంది. ఏంటి అంత గొప్ప వ్యక్తా? ఎందుకులే, వింటే తట్టుకోలేవు. చూడ్డానికి పెద్ద హీరోలో ఉంటాడు, కానీ బుద్ధి మాత్రం రాక్షస బుద్ధి. నిజమా? తన పేరు అభిషేక్ కుమార్. చైర్మన్ ఎండికి చిన్నానా. లేడీ కనిపిస్తే కేడీలా చూస్తాడు. గుడ్ మార్నింగ్. ఫైల్స్ అన్ని క్యాబిన్ లో పెట్టేశాను మేనేజర్ గారు. మీరు కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నారు పిఏ గారు. నేను మేనేజర్ అని తనకి హింట్ ఇస్తున్నారా? లేదు సార్. దీనికేం తక్కువ లేదు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వేనా ఐశ్వర్య రాయి? లేదు సార్, నేను ఐశ్వర్య మాత్రమే. ఏంటి వచ్చి రాగానే లేడీస్ కాన్ఫరెన్సా? లేదు సార్, కొత్త కదా, అందుకే నేను అందరినీ పరిచయం చేసుకుంటున్నాను. పరిచయాల కోసం పని ఎగ్గొట్టాల్సిన అవసరం లేదు. పని చేసుకుంటూ వెళ్తే పరిచయాలు వాటంతట అవే అవుతాయి. అర్థమైందా? ఇంతకు ముందు ఎక్కడ పని చేసావు? ముద్రా యాడ్ ఏజెన్సీ సార్. ముద్రా యాడ్ ఏజెన్సీ మంచి కంపెనీ కదా, ఎందుకు మానేశావు? ఓ, ముద్రలో నిద్రపోయి ఉంటావు, వద్దనుంటారు.
కాదు సార్, ఈ చైర్మన్ గారు పిలిచారని వచ్చాను. ఆ వాచ్మెన్ పొమ్మంటాడు, వెళ్ళిపోతావా? రమ్మనగానే వచ్చేయడానికి ఇదేం ఆడాల పేరంటం కాదు, ఉద్యోగం. ఎక్కడ కూర్చోవాలో ఇవిన్ అడుగు, ఏం చేయాలో నన్ను అడిగి తెలుసుకో. నీ స్వంత తెలివితేటలు ఉపయోగించవు. ఈయన జీవితంలో మారడు. అమ్మా, కాఫీ. హాయ్. హాయ్. ఐషు, ఎలా ఉంది ఆఫీసు? విశాలంగా ఉంది. నేను అనేది విచారం గురించి కాదు, వర్క్ ఎలా ఉందని. ఏమే, అమ్మాయి ఇప్పుడేగా ఆఫీస్ నుంచి వచ్చింది, ఎందుకు ఊరికే దాన్ని విసిగిస్తావు? ఏమా, అవును, నువ్వెందుకు డల్గా ఉన్నావు? దారిలో కార్ హ్యాండ్ ఇచ్చింది డాడీ. అయ్యయ్యో. సరిగ్గా రాహుకాలంలో ఆఫీస్ లో కాలు పెట్టాను. రేయ్, నిన్ను. మా మేనేజర్ వీడి కంటే వర్స్ట్. వీడికేమో డస్ట్ ఎలర్జీ, ఓహో. వాడికి లేడీస్ అంటే ఎలర్జీ. అబ్బా, నరకం చూపించాడు. బాండా ఏంట్రా నరకం. ఏయ్, నిన్ను. కాఫీ చల్లారిపోతుంది, తాగు. ఎందుకమ్మా వెండి కన్నావు? నువ్వంటే ఇష్టం లేదు అందుకే. రే కోతి, దాన్ని ఎందుకు సతాయిస్తావు? వెళ్ళి చదువుకోపో. అది కాదే, పెళ్లి చేసుకుని హ్యాపీగా ఇంట్లో ఉండగా ఈ ఉద్యోగం నీకెందుకే? అది ఒక్కరోజు ఆఫీస్కి వెళ్తేనే వెళ్ళొద్దని చెప్తున్నారు. నేను సంవత్సరం మొత్తం స్కూల్కి వెళ్తున్నాను. ఒక్కరోజైనా నన్ను వెళ్ళొద్దని చెప్పారా? ఓయ్, ఏ, ఆగురా. అబ్బా, వీళ్ళతో పళ్ళైపోతున్నావండి. ఏంటి అలా చూస్తున్నావు? మనం పరిచయమే ఇన్నాళ్ళైంది కదా, నువ్వు ఒక్కసారైనా నన్ను మీ ఇంటికి తీసుకెళ్లావా? అయ్యి బాబాయ్, మా ఇంటిగా మా నాన్నకి తెలిసిందంటే ఇరిగి తీసేస్తాడంతే. మా నాన్నంటే నాకు చాలా భయం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడు నీతో ఇలాగే మాట్లాడుతూ ఉండాలనిపిస్తుంది, ఇలాగే నీతో కలకాలం ఉండాలనిపిస్తుంది. నువ్వు లేకుంటే నేను చచ్చిపోతాను. శ్వేత, ఈ విషయంలో నువ్వేం కంగారు పడకు. ఎలాగోలాగా మా నాన్నకి చెప్పి ఒప్పిస్తాను, ఓకేనా? ఓకే. ఏమన్నావు? కాఫీ తాగడానికి వచ్చారా? అవును సార్. మ్మ్. తాగారా? తాగాను సార్. ఓహో, బిల్ ఎవరిచ్చారు? నేనే ఇచ్చాను సార్. ఆహా, ఇంటి వరకు డ్రాప్ చేయమని అడిగిందా? లేదు సార్, బస్ స్టాప్ వరకు ఆహా, బండికి పెట్రోల్ ఎవరు పోయించారు? నేనే సార్. ఈ అమ్మాయిలతో ఫ్రెండ్షిప్ చేస్తే ఇదే ప్రాబ్లం. అదే అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ అనుకో, పెట్రోల్ నువ్వు పోయిస్తే కాఫీ వాళ్ళు తాగిస్తారు, సినిమాకు నువ్వు తీసుకెళ్తే కూల్ డ్రింక్స్ వాళ్ళు ఇప్పిస్తారు, డిన్నర్కి వెళ్తే ఐస్ క్రీమ్ అన్న షేర్ చేసుకుంటారు. కానీ అమ్మాయిలు అలా కాదు, గిఫ్ట్ లిఫ్ట్ అన్ని మనమే అరేంజ్ చేయాలి. మనకన్నా మంచి పార్టీ తగిలితే షిఫ్ట్ అయిపోతారు. బిల్లు నీకు, థ్రిల్లు వాళ్ళకి. నేనేం గీతోపదేశం చేయట్లేదు బాబు. చూడు మూర్తి, నువ్వు నాకంటే చిన్నోడు కాబట్టి చెప్తున్నా, ఈ ఆడవాళ్ళకి ట్రాన్స్ఫార్మర్ కి ఎంత దూరం ఉంటే అంత మంచిదబ్బాయ్. కాదని వెళ్ళావో కరెంట్ షాక్ కొట్టిన కాకిలా అయిపోతావు. బీ కేర్ఫుల్. ఏంటి సుబ్బు, ఇంటికి వచ్చి వెయిట్ చేస్తున్నావు? ఏంటి, ఖర్చులకు డబ్బు ఏమైనా కావాలా? లేదు సార్, మీ ఆశీర్వాదం కోసం వచ్చాను. నా ఆశీర్వాదమా? ఏం బర్త్డేనా? కాదు సార్, రేపు నా పెళ్లి సార్. మ్యారేజా? అవును సార్. ఎందుకు? ఏంటి సార్, పెళ్ళంటే ఎందుకని అడుగుతారేంటి సార్? ఎవరైనా ఇలా అడుగుతారా సార్? అవునయ్యా, మ్యారేజే ఎందుకని అడుగుతున్నాను. వంట చేయడానికి ఎవరైనా ఉండాలి కదా సార్. ఓ కుక్కుని పెట్టుకో. మరి ఇల్లు చూడడానికి ఎవరైనా ఉండాలి కదా ఓ సార్. ఆల్ సెషన్ కుక్కని పెంచుకో. సార్, ఈ రోజుల్లో కట్నం ఇచ్చే కుక్కలు కూడా దొరుకుతున్నాయా సార్? ఏంటి జోకా? మీ దగ్గర జోక్ కట్ చేస్తే మీరు నన్ను కట్ చేస్తారు కదా సార్. నువ్వేమైనా చెప్పు సుబ్బు, నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందుకే సార్ నేను మిమ్మల్ని పెళ్లికి పిలవట్లేదు, రిసెప్షన్ కి మాత్రం వస్తే చాలు. మిమ్మల్ని ఎవరు బాగు చేయలేరయ్యా. వెళ్ళి తగలడు. వాడేమో ప్రేమ అంటాడు, నువ్వేమో పెళ్లి అంటావు, ఇంకోటి శోభనం అంటాడు. శోభనాన్ని కూడా ఈ మధ్య పిలుస్తున్నారా సార్? ఒక విషయం తెలుసుకో సుబ్బు, మ్యారేజ్ అంటే ఎవర్ గ్రీన్ స్వర్గం కాదు, ఎవ్రీడే నరకం. ఎలాగలా తగలడు. మీకే ఫోన్. ఇక నాదే ఉంది, అంతా నీదే. హలో, మీకే ఫోన్, నాకు కాదు. ఓ ఓ, ఫోనా? హలో సార్, నేను బాలుని మాట్లాడుతున్నాను. బాలు. ఆ, ఆ, ఓ నారాయణమూర్తి గారా? ఆ లెటర్ అందిందా? మైక్ బాలు సార్. ఓహో, గోపాల్ రావా? మీరు ఇష్టం వచ్చిన పేరుతో పిలవండి సార్. సార్, నేను ఇక్కడ ఒక ప్రాబ్లం లో ఇరుక్కున్నాను సార్. ఏంటేమైంది? నేను నిన్న ఒక ఆవిడికి మైక్ ఇచ్చాను సార్. ఆ మైక్ ఇచ్చాను సార్. ఆవిడ ఇన్స్పెక్టర్ గారు భార్య అటు సార్. ఓహో, ఏమైందో వాళ్ళు నన్ను ఎరై చేయడానికి వెంటాడుతున్నారు సార్. ఆ, పోతే పోన్లేండి, పైన దేవుడున్నాడులే. ఆ దేవుడు కూడా బలవంతాడు సార్. మీరున్నారు కదా. ప్రస్తుతానికి లేను. ఏంటి? ఏం లేదు.
రాణి ఈ పేపర్స్ ఇప్పుడే యూరోప్ కి ఫ్యాక్స్ చేయి. ఓకే మేడం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఏమైంది బాస్? ఆఫీసులో ఇంత హీల్స్ వేసుకొని పనిచేయకండి, చూడడానికి జిరాఫిల్లా కనిపిస్తున్నారు. అయినా మీరు ఏ షూ వేసుకున్నారు చూడడానికి? ఆయన టేబుల్ కింద దూరటం ఎందుకు? మిమ్మల్ని కాల్ పైన పెట్టమంటే సరిపోయేది కదా. ఆయనకంత బ్రెయిన్ లేదులే, కానీ ఏదో ప్లాన్ ఉండి ఉంటుంది. ఏమైంది మేడం? ఏం లేదు, టేబుల్ కిందకి ఎవరైనా బ్యాలెన్స్ ఉన్నారో లేదో అని కన్ఫర్మ్ చేసుకున్నా. వావ్, యు ఆర్ రియల్లీ జీనియస్. అబ్బా, గుడ్ మార్నింగ్ చిరానా. గుడ్ మార్నింగ్ అభి, నీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, అందుకే పిలిపించాను. ఎక్స్క్యూజ్ మీ, ఒకసారి ఇలా రండి. ఒక ఆనియన్ దోశ తీసుకురండి. అభి హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇలా రండి. ఆనియన్ దోశ అంటే ఉల్లిపాయలు పెద్ద పెద్దగా తరగడం కాదు, చిన్న చిన్న ముక్కలుగా తరివి పచ్చిమిర్చి వేసి బాగా వేయించి తీసుకురండి. మన ఇదిగో వెయిటర్, ఒక మాట, కాస్త ఆయిల్ తక్కువగా వేసి గట్టి చట్నీ వేసి సాంబార్ ఎక్కువగా తీసుకురండి. ఇంతకీ డిస్కషన్ ఎందుకంటే హలో హలో హలో, ఇట్స్ మై ఫోన్, నా ఫోన్. హలో, నేను సార్ బాలుని మాట్లాడుతున్నాను. మైక్ బాలు సార్. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా రోజులైంది కలిసి. మొన్న ఇన్స్పెక్టర్ గారు సెల్లో పెట్టి విరక్కుంపేశారు సార్. ఈ రోజు 7 గంటలకి వచ్చి సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తానని చెప్పి మరీ వెళ్ళాడు సార్. మొదటి ఇన్నింగ్స్ లోనే నాకు 30 భాగం ముక్కలైపోయింది సార్. మళ్ళీ ఆయన గారు తిరిగి వస్తే నేను పైకి వెళ్ళిపోతాను సార్. పాపం, ఇన్ని కష్టాల మధ్య మీరు బతికేం సాధిస్తారు బాలుగారు? ఏమంటున్నారు సార్? నా ఇద్దరు పెళ్ళాల్ని ఉండబోయమంటున్నారా? మరీ అంత డైరెక్ట్ గా అడిగితే ఎలా చెప్పడం? మీకెలా ఈజీగా ఉంటే అలాగే చేయండి. అయ్యో దేవుడా, నేను ఎందరికో మైకులు పెడితే వీడు నాకు మైకు పెట్టాడేటప్పా. చూడు, నేనేం చెప్పాలని నమ్మన్నానంటే. ఏ సర్వర్, ఆనియన్ దోశ చెప్పి అర్ధగంట అయిందయ్యా. అభి, విల్ యూ ప్లీజ్ అలౌ మీ టు స్పీక్ ఆర్ నాట్? ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడదామని వస్తే ఒక్క క్షణం కుదురుగా ఉండమేంటి? మ్యాబ్లిన్ కంపెనీ ప్రాజెక్ట్ మనకు ఓకే అయింది. వాళ్ళేమంటున్నారు, డైరెక్ట్ గా యూరోప్ వచ్చి వాళ్ళ మేనేజ్మెంట్ తో మాట్లాడమంటున్నారు. మీరిద్దరూ అక్కడికి వెళ్ళి బడ్జెట్ ఫైనలైజ్ చేసుకుని వచ్చేస్తే మనందరం కలిసి వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు కదా. ఇలా లాస్ట్ మినిట్ లో చెప్తే నాకు వెళ్ళడం కుదరదు. అందుకే ఐశ్వర్యాన్ని పంపిద్దాం అనుకుంటున్నాను. మరి నేను ఎలాగో తనకు అసిస్టెంట్ కావాలి, నీకు ఇబ్బంది లేకపోతే. ఈవిడ గారికి నేను అసిస్టెంటా? అవును. చచ్చిన పోరు. హాయ్. మన ఇద్దరం ఇలా చిన్నపిల్లలా కీచులాడుకుంటుంటే చూసే వాళ్ళకి అసహ్యంగా ఉంటుంది అభి. ఈ టూర్ వర్క్ అయినా ఫ్రెండ్స్గా ఉండొచ్చు కదా. ఓకే, నేనేమైనా తప్పు చేస్తుంటే సారీ. లెట్స్ బి ఫ్రెండ్స్. ఎక్స్క్యూజ్ మీ, Yes, sir, my high. కెన్ యూ చేంజ్ మై సీట్ ప్లీజ్? Sure, ప్లీజ్. sir. Are you comfortable? Hey Joe, it's me. Let's go. Hi. Hi. Welcome to Europe. Abhishek. I'm Koi. What's Koi? థ్యాంక్ యూ. And thank you. I'm sorry. యూరోప్ లో అందరూ వెల్కమ్ ఇలాగే చేస్తారు. దీన్ని పెక్ అంటుంటారు. మీరు ఇక్కడ ఉన్నంత కాలం దీన్ని మెయింటైన్ చేస్తే మంచిది. మీరు కూడా కాస్త పళ్ళు తోముకుంటే మంచిది. రండి. 1 minute సార్. ఏమైంది? దీన్నే ఎస్కులేటర్ అంటారు. దీని మీద మనం నిలబడ్డామంటే దాని అంతటా అది తీసుకెళ్లి కిందకు వదిలేస్తాయి. రండి సార్, కాళ్ళు జాగ్రత్త. బీ కేర్ఫుల్. మేడం, మీరు కూడా జాగ్రత్త. మీకు ఇవన్నీ బాగా అలవాటు అనుకుంటాను. 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాను కదా. ఎయిర్పోర్ట్ లోనా? ఎయిర్పోర్ట్ లో కాదు, యూరోప్ లో. జాగ్రత్త మేడం. కాయ్ సారీ, మాకిలా దిగాలని తెలియక మామూలుగా దిగేసాం, ఏమనుకోవద్దు. మిస్సెస్ ఖాయ్ ఏం చేస్తుంటారు? బెడ్ మీద ఉంటారు. అంటే కోమాలో ఉన్నారా? హలో, ఐఎమ్ సారీ. మీరేది పూర్తిగా వినరా? బెడ్ల కోసం ట్రై చేస్తూ బెడ్ మీద అలసిపోయి రెస్ట్ తీసుకుంటున్నారని. ఇండియనా? యూరోపియన్. అంటే లవ్ మ్యారేజా? ఆఫ్ కోర్స్. ఆ టాక్సీ 30 ఏళ్ల క్రితం ఓ అమావాస్య రోజు పరిచయం అయింది. ఇట్స్ లాంగ్ లవ్ స్టోరీ, యూనో. Okay. బ్యాక్. హలో, ఎస్, ఎస్పీ పచ్కా స్పీకింగ్. Yeah, sing. Okay. 1 minute. You know Rokoff Hotel? Yes, I know. Yeah. You can go. Hey! నేను అక్కలేదయ్యా.
take a kiss, please? థ్యాంక్ యూ ఎక్స్క్యూజ్ మీ సారీ ట్యాక్సీ డ్రైవర్లు ఇక్కడ చాలా స్పీడు అవును, అడ్రస్ చెప్తే చాలు ఎక్కేంత వరకు కూడా ఆగరు. కీస్ తీసుకున్నారా మార్నింగ్ షార్ప్గా 10 o'clock కల్లా మనం మొబైల్ కంపెనీలో ఉండాలి. 10కి అక్కడ ఉండాలంటే షార్ప్గా 9 o'clock కల్లా ఇక్కడ నుంచి బయలుదేరాలి. 8:50కి మీరు లాబీలో ఉండాలి. అంటే 8:45 కల్లా మీరు లిఫ్ట్లో ఉండాలి. ఇండియన్ టైమింగ్ లాగా 10 అంటే 11 కొంటే కుదరదు. ఓకే, అలా మేము ఉండాలంటే ఇప్పుడు మీరు మమ్మల్ని వదిలేయాలి. థ్యాంక్ యూ, బాయ్. సారీ సారీ ఏంటి సారీ? లోపలికి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలన్న మేనర్స్ లేదా నీకు? సారీ నా రూమ్ అనుకుని వచ్చేసాను. ఓ, ఈవిడ పెద్ద మహారాణి, హోటల్ మొత్తం ఇచ్చేస్తారు మీకు. నిన్ననేం ప్రయోజనం? ఇలా పక్క పక్క రూమ్లు ఇచ్చాడే, వాడికి బాగా గడ్డి పెట్టాలి. వాడిన తర్వాత అందులే కానీ ముందు టవల్ చుట్టుకో, చూడలేక వస్తున్నా. ఓహో, హలో, Welcome, sir. హీజ్ మిస్టర్ అభిషేక్, హలో. మిస్ ఐశ్వర్య. Hello. Hello. మీట్ దెమ్. Hi, would like to... హాయ్. ఓకే, Hello. ఓకే, Yes, బాయ్స్ Mr. ఫ్రమ్ Roy. బాయ్. Bye. Well, I would like to present you the details of this plan. And first of all, I think the brand is doing really very well. And we need to engage in the where I think What's your name? అభి. on the same aspect, Abhi. I made a plan. Me, Nancy. You're so handsome. థ్యాంక్ యూ. So, what do you think? Do you think we need anything more? It's okay. Okay, my colleague will present the rest to you. Yeah, sure. Let me explain you about. I'll give you pleasure. I'll give you pleasure. Excuse me, madam. Shall we meet after lunch? Okay, I will meet after lunch. Thank you. ఎప్పుడు చూసినా లొడలొడ వాగుతూనే ఉంటావు కదా, మరి మీటింగ్ లో మాట్లాడమంటే నోరు మెదపలేదే? 10 crores ప్రాజెక్ట్, ఏమైనా అటు ఇటు అయితే మీ అంకుల్కి ఏం సమాధానం చెప్పాలి? అసలు ఏం జరిగిందంటే, ఇంకేం చెప్పొద్దు. నాన్సీని చూసి పళ్ళెకిలిస్తూ సొల్లు ఖర్చుకోవడానికి మనం ఇక్కడికి రాలేదు. నేను చెప్పేది కాస్త వింటావా? సూట్ వేసుకొని పోజు కొడితే సరిపోదు, దానికి సూట్ అయ్యే పనులు కూడా అప్పుడప్పుడు చేయాలి. అట్లీస్ట్ ఒక్క రోజైనా సీరియస్ గా ఉండవా? ఛే! What are your plans to lunch in India? Well, I'll do this presentation. Okay. The cosmetic marketing. నీకు అసలు బుద్ధుందా? అంత ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతుంటే ఛీ! నా నోట్ నుంచి మాటే రాలేదు. ఇప్పుడు నీకు అర్థం అవుతుందా అప్పుడు నేను ఎందుకు మాట్లాడలేదు? సేమ్ ప్రాబ్లం. నాన్సీ నాకు నోట్లోంచి మాట రాలేదు. ఏమన్నావు నన్ను? సూట్ వేసుకుంటే చాలదు, సూట్ అయ్యే పనులు చేయాలంటావా? నీకు అంతే, సెంట్ వేసుకుంటే చాలదు, డీసెంట్ గా బిహేవ్ చేయాలని తెలుసుకో. Join me for the dinner? No, we both. No, he's absolutely free. Take him. Huh? Hey. ఎక్స్క్యూజ్ మీ, మీటింగ్ బాగా జరిగిందా? ఫిట్టింగ్ బాగా జరిగింది. ఫిట్టింగా కుర్రాడేడి? ఆ అమ్మాయి డిన్నర్ కి పిలిస్తే వెళ్ళాడు. అయ్యో, ఇలాగే 30 ఏళ్ల క్రితం ఓ అమ్మాయి డిన్నర్ పిలిస్తే వెళ్ళాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ సెటిల్ అయిపోవాల్సి వచ్చింది. ఏయ్, వద్దుందా నీకు? తనతో వదిలేసి వస్తావేంటి? నువ్వంటే ఇంట్రెస్ట్ చూపిస్తుంది కదా. తనతో నేను డిన్నర్కి వెళ్తే అది నన్ను తినేసేలా ఉంది. పద. ఇంటెలిజెంట్ బాయ్. హలో, అదిగో అక్కడ బ్రిడ్జ్ కనిపిస్తుంది కదా, అది దాటితే ఓ బ్యూటిఫుల్ ప్లేస్ ఉంది.
యూరోప్ కే అది అట్రాక్టివ్ టూరిజం ప్లేస్. మనం అక్కడికి వెళ్తే బ్రహ్మాండంగా షాపింగ్ చేసుకోవచ్చు. 30 ఏళ్ల క్రితం నా వైఫ్ ని నేను ఇక్కడే ఫస్ట్ టైం మీట్ అయ్యాను. మీ వైఫ్ నేను ఒకసారి ఆ? కలవచ్చా? తప్పు చచా ఆ ఉద్దేశం వద్దని చెప్తున్నాను కదా. రెండేట వెళ్దాం. మీరిద్దరు వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను. అర్రే చూడాల్సిందంతా అటుపక్కే ఉంది. స్వర్గం స్వర్గం ఉంది అక్కడ. వద్దులండి, నాకు ఈ స్వర్గమే చాలు. అటువైపు వెళ్తే ఇంకా బాగుంటుందని చెప్తున్నారు కదా. నాకు ఇంకా బాగుండేది అస్సలు నచ్చదు. ఎంతసేపు బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? లేదు, అలాంటిదేం లేదు. మరెందుకు అక్కడికి రానంటున్నావు? నాకు ఆ నీళ్ళంటే భయం. నీళ్ళంటే యూరోపియన్స్ కూడా భయమే, అందుకే బ్రిడ్జ్ కట్టారు. చూడండి, నా పాస్ట్ తెలిస్తే మీరు ఎవరు ఇలా మాట్లాడరు. ఫ్యూచర్ గురించి అర్థం కాకుండా చేస్తామంటే పాస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఏమన్నారు? పాస్ట్ అన్నారు కదా, ఏంటి? చిన్నప్పుడు మా ఫ్రెండ్స్ అందరం కలిసి బొటానికల్ పార్క్ కి పిక్నిక్ వెళ్ళాం. ఆహా. నా క్లోజ్ ఫ్రెండ్ విజయ్ అవుట్ అయిపోయాడు. ఆ. వాడు దొంగ, నేను పోలీస్. వాడెక్కడ అవుట్ అయిపోతానేమోనన్న భయంతో నీళ్లలో దాక్కున్నాడు. అంటే మీకు అతను దొరకలేదా? నాకే కాదు, వాడు ఇంకెవరికి దొరకలా. ఆట చాలా బాగా ఆడాడు కదా. సారీ సారీ. అప్పటి నుంచి నాకు నీళ్ళని చూస్తేనే భయం.